శ్రీరాముడి జననం. అయోధ్య అనే అందమైన రాజ్యంలో దశరథ మహారాజు ఉండేవాడు. ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కాని పిల్లలు లేరు. ఒకరోజు మహర్షులు యజ్ఞం చేశారు. యజ్ఞం తర్వాత దేవుడు ఇచ్చిన పవిత్రమైన పాయసం రాణులకు ఇచ్చారు. కొంతకాలానికి 4 కుమారులు జన్మించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అందరూ ఎంతో ఆనందించారు. నీతి, మంచి మనసు ఉన్నవారికి దేవుడు సహాయం చేస్తాడు. విశ్వామిత్రుడితో అడవికి. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి రాజభవనానికి వచ్చాడు. రాక్షసులు మా యజ్ఞాలను పాడు చేస్తున్నారు. రాముడు, లక్ష్మణుడు నా వెంట రావాలి అన్నాడు. దశరథుడు భయపడ్డాడు. కాని రాముడు ధైర్యంగా వెళ్ళాడు. అడవిలో తాటక అనే రాక్షసిని రాముడు ఓడించాడు. అందరూ రాముడి వీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నీతి, ధైర్యం ఉన్నవాడు చెడును జయిస్తాడు. సీతా స్వయంవరం. మిథిలా రాజు జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక భారీ శివధనస్సు ఉండేది. దీనిని ఎత్తి తాడు కట్టినవాడే సీతను వివాహం చేసుకుంటాడు అని జనకుడు చెప్పాడు. ఎవరూ ఎత్తలేకపోయారు. కాని రాముడు సులభంగా ఎత్తి ధనస్సును విరిచేశాడు. సీత ఆనందంగా రాముడికి పూలమాల వేసింది. అలా రామసీతల వివాహం జరిగింది. నీతి, వినయం ఉన్నవారే నిజమైన గొప్పవారు. కైకేయి కోరిక. దశరథుడు రాముడిని రాజుగా ప్రకటించాలనుకున్నాడు. కాని మంత్ర అనే దాసి కైకేయి మనసు మార్చింది. కైకేయి 2 వరాలు అడిగింది. భరతుడు రాజు కావాలి. రాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి. అందరూ బాధపడ్డారు. కాని రాముడు తండ్రి మాట కోసం అడవికి వెళ్ళాడు. సీత, లక్ష్మణుడు కూడా వెళ్ళారు. నీతి, తల్లిదండ్రుల మాట గౌరవించాలి. అడవిలో జీవితం. రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో చిన్న ఆశ్రమంలో ఉండేవారు. వాళ్ళు జంతువులకు సహాయం చేసేవారు. ఒకరోజు శూర్పణఖ అనే రాక్షసి వచ్చి రాముడిని పెళ్లి చేసుకోవాలని అడిగింది. రాముడు నవ్వుతూ తిరస్కరించాడు. ఆమె కోపంతో సీతపై దాడి చేయబోయింది. లక్ష్మణుడు ఆమెను అడ్డుకున్నాడు. నీతి, కోపం ఎప్పుడూ సమస్యలు తెస్తుంది. రావణుడు సీతను అపహరించడం. శూర్పణఖ తన అన్న రావణుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. రావణుడు మాయమృగం పథకం వేశాడు. మారీచుడు బంగారు జింకగా మారాడు. సీత, ఆ జింక చాలా అందంగా ఉంది. దాన్ని తీసుకురండి అంది. రాముడు దాన్ని వెంబడించాడు. తరువాత రావణుడు సన్యాసి వేషంలో వచ్చి